కాబట్టి ఈరోజు కూడా 17 కదా ఈసారి బంపర్ మెజారిటీ తోటి బీఆర్ఎస్ క్యాండిడేట్ తప్పకుండా నేను, ఎందుకంటే ఇక్కడ మా కెరియర్ మీతో నేను ఇంకో 20 years 50 years ట్రావెల్ చేయాలి కాబట్టి నేను మీ ఫ్యామిలీతో ట్రావెల్ చేయాలి కాబట్టి నేను ఇది ప్రెస్టీజ్గా తీసుకొని ఈ యొక్క ఎలక్షన్స్లలో నాతో పాటు ఉన్న చాలామంది కింది కార్యకర్తల నుంచి పై కార్యకర్తలు అందరూ ఉన్నారు. నా మిత్రుడు లియాఖత్ భాయ్, నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయన ముందు ఉంటాడు. మరి వినోద్ అన్న, మరి కేఎన్ రెడ్డి సాబు, మరి దేదీప్య అమ్మగారు, రాజ్ పటేల్ గారు, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న రామన్న గారికి నేను మాట్లాడాలంటే నువ్వు మాట్లాడు బాపు అన్నాడు. కాబట్టి అన్న కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారు సతీమణి సునీతమ్మ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గౌరవనీయులైన కేటీఆర్ అన్నకి, పార్టీ కార్యకర్తలకి, సోదరీ సోదరులకి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. గోపన్నతో ఎలా అయితే నడిచేవాళ్ళు, అండగా ఉండేవాళ్ళు, అదే అన్నతో నాకు కూడా నడకలో నడిచి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆ ఆశయాలకు అండగా నిలబడి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి అన్న ఆశయాలు తీర్చాలని, అందరం కలిసికట్టుగా ఉండి ఆ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గోపన్న, జై కేటీఆర్ అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ. రామన్న మాట్లాడే ముందు కేఎన్ రెడ్డి గారు మన డివిజన్లో ముఖ్య నాయకుడు, వారి సతీమణి లలితారెడ్డి గారు, ఆమె బాగా చదువుకున్న ఆమె, వారు రాజకీయాల్లో నేను కూడా వారితో పాటు పనిచేస్తానని ముందుకు వచ్చి ఈరోజు రామన్న చేతుల మీదుగా కండవ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. లలితారెడ్డి గారిని, కేఎన్ రెడ్డి గారిని రండి. ఆమె కనిపించ వద్దులే, వద్దు 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 ఇప్పుడు ఒక్క నిమిషం చలో కానీ వద్దమ్మా వద్దులే. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. జై తెలంగాణ. కరెక్ట్గా ఆకలేటప్పుడు నాకు మైక్ ఇచ్చారు. పేరు పేరున అందరికీ నమస్కారం. మా ఆడబిడ్డలందరికీ, మా అన్నదమ్ములందరికీ, రేమత్ నగర్లోని ప్రతి కాలనీ నుండి, ప్రతి బస్తీ నుండి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం.